తెలుగు ప్రేక్షకులందరూ ఒక సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎందుకంటే 2.5 గంటల పాటు థియేటర్లో ఫుల్గా నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, రకరకాల ఎమోషన్స్ని మనం కూడా అనుభవించవచ్చు అని. అలాంటి ఒక కమర్షియల్ ప్యాక్డ్ మూవీ ఏ హీరో నుంచి వస్తుంది చెప్పండి? He is none other than Mass Maharaja Raviteja. Yes, so first time తమన్నా కాంబినేషన్ లో రవితేజ గారు అదిరిపోతున్నారు, అదరగొట్టేస్తున్నారు. మరి బెంగాల్ టైగర్ సినిమాకి సంబంధించి మనతో బోల్డ్ విశేషాలు పంచుకోవడానికి మాస్ మహారాజా రవితేజ అండ్ మిల్కీ బ్యూటీ తమన్నా రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దామా? Happy Dasara to Mass Maharaja and Milky Beauty Tamanna. Thank you, Meek kuda. Thank you very Happy much. Dasara. Thank you so much. Thank you చెప్పినందుకు. Yeah. So Bengal Tiger సినిమా టీజర్ రిలీజ్ చేయగానే చాలు వండర్ ఇంకా అనిపించింది మాకు. మాస్ మహారాజా నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది 100% ఉంది సినిమాలో అన్న ఒక కాన్ఫిడెన్స్ రవితేజ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసే టైం వచ్చేసింది అనిపించింది. అవునా? Yeah. No, I can నేను of course రవితో ఫస్ట్ టైం పని చేస్తున్నాను. బట్ ఆఫ్ కోర్స్ ఆయన అన్ని సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం బికాస్ ఐ థింక్ హీ ఈస్ అన్ యాక్టర్ who gives everything that the you know a commercial entertainer will ever need, and he brings the whole thing to the plate. Right. So ఆయన లైక్ అందరూ డెఫినెట్గా చెప్తుంటారు ఆయన ఎనర్జీ గురించి, బట్ ఎనర్జీ పక్కన పెడితే he has so much more as an actor, which I think ఆయన of course నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అది తెలుస్తుంది. ఇంటెన్స్ సీన్స్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా, he has so much of honesty, కామెడీ అయినా. అండ్ కామెడీ చాలా చాలా కష్టం, అందరికీ తెలుసు ఎంత కష్టం అని. సో అండ్ he does it so, he's a natural. బట్ ఆయన పర్సనల్గా కూడా హీఈస్ అ ఫ్యాబ్యులస్ వెరీ చిల్డ్ అవుట్ పర్సన్. అంటే మీరు ఇఫ్ యూ లీవ్ అస్ టు లైక్ టాక్ హియర్, ఇక్కడ విల్ కీప్ టాకింగ్ ద హోల్ డే. లైక్ దాట్స్ హౌ యూ కెన్ టాక్ టు హిమ్ బికాస్ he's so approachable and so easy to talk to. సో టాకింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఏ టాపిక్స్ నడుస్తూ ఉంటాయి మీరు అన్ని ఎవ్రీథింగ్ all under everything. పర్టికులర్ గా ఏది ఉండదు, సినిమా బయట అన్ని ఎవ్రీథింగ్ అండర్ సన్. I think he's one man I can actually gossip with and enjoy. Gossip? Really, I would not do. I'm not very good at gossiping, but I really enjoy gossiping with him. It's basic fun. and like తను కొంచెం ఎక్కడ ఎంతవరకు ఉండాలి అంతవరకు యాక్చువల్లీ కొంచెం రిజర్వ్డ్. not with everyone, but he kind of. నాకు అది నచ్చదు, అసలు ఇష్టం ఉండదు నాకు. మీతో కాసేపు ఉంటే వాళ్ళని మొత్తం చదివేస్తారు, ఐ మీన్ ఓపెన్ చేసేస్తారు. లేకపోతే అసలు అప్పుడే బాగుంటుంది. లైక్ అది యాక్చువల్లీ ఏం చెప్పినా లోపల వాళ్ళు కూడా నాట్ ఓన్లీ తమన్నా చాలా మందికి ఉంటుంది. ఈయన అనుకుంటారేమో ఎవరైనా ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఎస్పెషలీ గర్ల్స్ కి. అప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా ఓపెన్ చేస్తే ఓకే పర్ఫెక్ట్ గా ఉందా, దెన్ దే విల్ ఇక మళ్ళీ ఒకసారి ఓపెన్ అయ్యారంటే మళ్ళీ మామూలుగా ఉండదు. అలాంటి ఒక కంఫర్ట్ ఎవరికైనా ఇవ్వడం అనేది దాట్ ఈస్ ఒక చాలా గొప్ప క్వాలిటీ. బికాస్ యూ మేక్ ది అదర్ పర్సన్ నెక్స్ట్ యూ సో కంఫర్టబుల్ దట్ దెర్ ఇస్ నో ప్రిటెన్స్. ఎలా ఉంటుంది అలాగే చెప్తాం. అందుకనమాట ఇప్పుడు తెలిసింది మాకు సీక్రెట్, ఎందుకు హీరోయిన్లు గర్ల్స్ అందరూ రవితేజ అసలు అంటే ఇప్పుడు అందరూ ఒకటే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చిన్న అనవసరమైన కొన్ని ఆ గ్యాప్ ఎందుకు వస్తుందంటే రిజర్వ్డ్గా ఉంటాం. కొంతమంది అదే ప్రాబ్లం ఇది ఇందాక చెప్పాను కదా ప్రాబ్లం అదే ఉంటుంది. నాకు నిజంగా అర్థం కాదు ఎందుకు అలా ఉంటారు. See, I feel like maybe you know what, especially అందరూ జడ్జ్ చేస్తారు అందరినీ, బట్ ఈ సినిమా ఫీల్డ్ వచ్చేటప్పటి నుంచి ఇంకా పెరుగుతుంది ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ, అండ్ అమ్మాయిలకి ఇంకా పెరుగుతుంది. సో యా, there's a lot of people judge you a lot, but ఒక పాయింట్ వస్తుంది where you stop caring about what people think and you do what you feel is good. సో ఐ థింక్ ఆ పాయింట్ రీచ్ అయ్యాక ఇంకా ఏం ఉండదు మైండ్ లో. యాక్చువల్లీ కరెక్ట్. ఇప్పుడు రవితేజ గారితో వర్క్ చేసిన తర్వాత ఇవన్నీ తెలిసాయా? అసలు బెంగాల్ టైగర్ లో ఈయనతో వర్క్ చేయక ముందు అసలు రవితేజ గారు మీకు ఎలా తెలుసు? హౌ సోషలీ చాలా సారి కలిసాం, ఎయిర్పోర్ట్ లో చాలా సారి కలిసాం. Like I once ran behind him in the security line and I was like, Ravi, and people don't recognize me at the airport, very rarely. But so I was there and Ravi was like, Tamanna jaisi lag rahi hai, but I'm not sure. Tamanna ala chusaru 2 minutes. Ha Tamanna, okay. వెరీ చిల్డ్ అవుట్ పర్సన్ అసలు. అప్పుడు హలో హాయ్ అలా పరిచయం, తర్వాత ఈ సినిమాతో ఇంకా కొంచెం లైక్
బట్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. నాకు ఆయన సినిమా అంటే కిక్ అంటే నేను అట్లీస్ట్ 100 times, నాట్ ఎగ్జాజరేటింగ్, 100 times చూసాను. కిక్ because I was also remaking it in Tamil that time, but ఆ సినిమా బిఫోర్ ఐ గాట్ సైన్ ఆన్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో ఇట్ వాస్ నాట్ లైక్ ఆఫ్టర్ ఐ గాట్ సైన్ ఆన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ద ఫిల్మ్. ఐ హ్యాడ్ సీన్ ద ఫిల్మ్ వెరీ మెనీ టైమ్స్ బిఫోర్ ఐ గాట్ ఆన్ టు దట్ ఫిల్మ్. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ అంటే నాకు ఎంత నచ్చిందంటే, అంటే అలాంటి సినిమాలు అప్పుడప్పుడు యూ ఫీల్ లైక్ దాన్ని టచ్ చేయకూడదు, దాన్ని రీమేక్ చేయకూడదు, బికాస్ ఈయనలాగా మళ్ళీ ఎవరు పర్ఫార్మ్ చేయలేరు. మీలాగా ఎలా మళ్ళీ రావాలి మీరు చెప్పండి, మీతోనే రీమేక్ చేయాలైతే. నాకేంటంటే బెస్ట్ ఫస్ట్ టైం నేను బల్గా హలో హాయ్ నేను ఫస్ట్ టైం ఒక తమిళ ఛానల్లో చూశాను ఇంటర్వ్యూ ఇస్తుంటే తను. అక్కడి నుంచి నాకు తమిళ్ మాట్లాడుతుంటే నాకు పర్ఫెక్ట్ వర్డ్ ఈజ్ ముచ్చటేసింది నాకు అసలు. ఎందుకంటే చాలా కష్టం అది. ఒక రకంగా చెప్పాలంటే తమిళ్ కంటే తెలుగు ఇంకా కష్టం. తమిళ్ ఈజీ, ఇంకా తమిళ్లో తెలుగు మొత్తాన్ని మాట్లాడేస్తుంటే లైక్ షాక్. గ్రాస్పింగ్ ఆ మెమరీ నాకు లేదు అది అంత నాకు అసలు. బట్ నాకు కూడా మెమరీ ఎక్కువ. ఇట్స్ నాట్ దట్ ఐ హావ్ షార్ట్ టర్మ్ మెమరీ. ఈవెన్ దట్స్ మీ యాక్చువల్లీ. నాకు కూడా షార్ట్ టర్మ్ అండి. అన్నెసెసరీ థింగ్స్ డిలీట్ అయిపోతుంటాయి తప్ప అదర్వైజ్ అవసరమన్నీ వెరీ గుడ్ గ్రాస్పింగ్. ఇక్కడ ఎలా ఉందంటే షార్ట్ టర్మ్ మెమరీ నాకంటే లాంగ్వేజ్ మీద అసలు రావటం అనేది చాలా వెరీ రేర్. మీతో నేను డెఫినెట్లీ అగ్రీ చేస్తాను. ఎందుకంటే తను వచ్చిన కొత్తల్లోనే తను తెలుగు మాట్లాడడం నేర్చేసుకుని డైరెక్టర్స్, హీరోస్, ఆడియన్స్ అందరినీ పడేసి ఎనీ ఫంక్షన్, ఎనీ ఆడియో ఫంక్షన్, ఎనీ ఇంటర్వ్యూ ఎక్కడ చూసినా సరే లైక్ అనర్గళంగా వస్తుంది. సూపర్. అది ఎక్కడైనా అంటే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువ నార్త్ ఇండియా నుంచి మనం చేస్తున్నారు కాబట్టి హీరో హీరోయిన్ మాట్లాడుకుంటున్నారంటే అది ఆబ్వియస్లీ ఇంగ్లీషే అవుతుంది. ఐ థింక్ మీరిద్దరు ఇద్దరు తెలుగు ఆర్ హిందీ అంటే కాదు, మాకు అప్పుడు ఆ టైంకి ఏ భాష ఉంటే ఆ భాష మేము 3-4 భాషలు కలిపి మాట్లాడతాం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని కలిపి మాట్లాడేస్తుంటాం. ఇప్పుడు కొన్ని పదాలు ఒక లాంగ్వేజ్ లోనే అంటేనే బాగుంటుంది, అది కొన్ని హిందీలోనే బాగుంటాయి, కొన్ని ఇంగ్లీష్ లో బాగుంటాయి. అలా లేకపోతే నాకు అది ఉండదు, తృప్తి ఉండదు ఏదైనా మాట్లాడాలంటే. నిజమే, కరెక్టే. కొన్ని వర్డ్స్ అంటే నాస్టాల్జిక్ ఇలాంటివి అంటే గబుక్కున ఇంగ్లీష్ వర్డే కరెక్ట్ అనిపిస్తుంది ఆ సందర్భంలో. ట్రూ. ఓహో, చాలా జరుగుతున్నాయి. అయితే బెంగాల్ టైగర్ సెట్స్ లో కూడా మీరు చాలా సూపర్ టైం అసలు. చాలా యాక్చువల్లీ తక్కువ రోజులు వర్క్ చేసాం. ఐ ఫీల్ ఈ సినిమా చాలా తొందరగా అయిపోయిందండి. తప్పని అయిపోయింది. ఇంకా 25 days అంతే. అంతే ఎక్కువ చేయలేదు. 25 days మ్యాక్స్. కాంబినేషన్ అంటే ఎక్కువ మొత్తం చాలా మంది గర్ల్స్ ఉన్నారు కదా సినిమాలో. రాశి కన్నా ఒక పక్క హంసనందిని అంటే వాళ్ళే ఐటమ్ సాంగ్ వచ్చింది. కానీ కలర్స్ అయితే మాకు అలా కలర్స్ విషయం డెఫినెట్లీ సినిమా అది అందరికి నచ్చితే ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యాక్టర్స్. దానికన్నా ఎక్కువ ఏం ఉండదు మాకు. బికాజ్ ఎంత హార్డ్ వర్క్ పెడతాం ఏ సినిమాకైనా, బట్ ఈవెన్చువలీ అది ఒక పెద్ద కాస్ట్ ఉంటే అందరూ అది ఆ ఫిల్మ్ సక్సెస్ అయ్యాక అందరూ దాన్ని బెనిఫిట్ చేసుకుంటారు. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హ్యావ్ మోర్ పీపుల్ ఆన్ బోర్డ్. అండ్ అది ఇంకా రీచ్ అయితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కులం అంటే పని, కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు, కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత వాళ్ళు మాత్రమే